ప్రజెంట్ ట్రెండ్ జిమ్కి వెళ్ళాలి, బాడీ పెంచాలి అని. అఫ్ కోర్స్ అది తప్పని నేనేం చెప్పట్లే, బట్ ప్రజెంట్ టీనేజర్స్ మైండ్స్లో అంతా ఉన్నది ఏంటి అంటే నేను జిమ్కి వెళ్ళాలి, ఒక గ్రీక్ గాడ్ ఫిజిక్ తెచ్చుకోవాలి, దానికోసం సప్లిమెంట్స్ అవి ఇవి తీసుకోవాలి అని. ఇక్కడ వచ్చిన ప్రాబ్లమే అది. ఒక మంచి బాడీ బిల్డర్ని చూసి అలాంటి బాడీ నేను కూడా తెచ్చుకోవాలి, ఏదో సాధించేయచ్చు అనుకుంటారు. అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్, దానివల్ల ఒక గ్రేట్ కాన్ఫిడెన్స్ బూస్ట్ ఉంటుంది, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ సోల్గా బాడీ బిల్డింగ్ మీదే ఫోకస్ పెట్టడం నాట్ నెసెసరీ. లేదు బాడీ బిల్డింగే నా ప్యాషన్ బ్రో అంటే అఫ్ కోర్స్ యూ కెన్ డూ ఇట్. బట్ ఇన్ ఎనీ అదర్ సిచ్యువేషన్ నువ్వు ఇంకా వేరే ఆస్పెక్ట్స్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడ నీ ఫోకస్ జిమ్కి వెళ్ళాలి, బాడీ పెంచాలి అని కాదు, ఎక్సర్సైజ్ చేయాలి అని మాత్రం పెట్టుకో. ఎక్సర్సైజెస్లో జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ ఒకటే కాదు, వేరే ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, ఇంకా వేరే బెనిఫిట్స్తో కూడా వస్తాయి. లైక్ క్యాలిస్థెనిక్స్ కావచ్చు, లేదా యోగా కూడా కావచ్చు. ఎక్సర్సైజ్ అన్న వెంటనే నీకు గుర్తు రావాల్సింది ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్, జస్ట్ కండలు పెంచడం కాదు. నీకు ఇంకో ఫ్యాక్ట్ తెలుసా, ఆ గ్రీక్ గాడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మంచి మసిల్స్ బిల్డ్ చేసి లో బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మెయింటైన్ చేయడం, ఆ స్టేజ్ చూడడానికి బాగుంటుంది అండ్ నువ్వు స్ట్రాంగ్ అనే ఫీలింగ్ కూడా తెస్తుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ నువ్వు స్ట్రాంగ్ కాదు కదా, ఎక్కువ రోజులు అదే బాడీ ఫ్యాట్ మెయింటైన్ చేసావు అంటే మరీ వీక్ అయిపోతావు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, జిమ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ కోర్ కాన్సెప్ట్ మర్చిపోయి జిమ్ చేయకు. సో ఫైనల్గా ఎక్సర్సైజ్ని జస్ట్ లుక్స్ని దృష్టిలో పెట్టి చేయకు, బట్ నీ హెల్త్ని దృష్టిలో పెట్టి చేసుకో.